Hi students, hearty welcome to Ramu Spoken English. ఓకే స్టూడెంట్స్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్నారు బాహుబలి ప్యాక్ 12 పుస్తకాల ప్యాక్. ఎవరైతే కొన్నారో వారికి మా పుస్తకాల్లోని మెటీరియల్ సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా ప్రతిరోజు క్లాసులు వింటూ ఉన్నారు. సో ఈరోజు కూడా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి టాపిక్లో ఉన్నామండి. ఆ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి టాపిక్లో గత ప్రీవియస్ క్లాసులు కనుక మనం గమనిస్తే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఈ రెండింటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. మరి మీరేమంటారు? ఒకసారి మాట్లాడండి అందరూ. ఎస్ సార్. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. అవును సార్ బీ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ క్లియర్ గా అర్థమైంది సార్. ఓకే, సంతోషం. ఆ మంచి మాట అన్నావు. ఓకే, డౌట్ లేదు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే బేసిక్ ఫామ్ కాబట్టి కొంచెం అడిగితే ఇప్పుడు నేను ఇంకొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. లేదా డౌట్ లేవు సార్ అంటే ముందుకు పోదాం, అందరం ముందుకు పోదాం. ప్రతి విషయాన్ని పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, లైన్ టు లైన్ నేర్చుకునే ప్రయత్నం కాబట్టి ప్రతిదీ తెలుసుకునే ముందుకు పోదాం. ఇకపోతే ఇక్కడ పేజ్ నెంబర్ 40 బాహుబలి ప్యాక్లో నంబర్ 1 బుక్, స్టేజ్ నెంబర్ 1, అందులో భాగంగా 40వ పేజ్ నంబర్ మీరు గమనిస్తే కనుక బీ ఫార్మ్స్ గురించి ఉంది. అవునా? దీంట్లో ఏం డౌట్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి చూసుకోండి. ఈజ్, ఎంఆర్ ప్రెజెంట్ టెన్స్లో, వాజ్ వర్ పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్లో విల్ బి వాడాలని, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది అంతా మనం తెలుసుకున్నాం ఇంతవరకు. ఓకే. అలాగే పేజ్ నెంబర్ 41లో హ్యావ్ ఫార్మ్స్, ఎవరికి హ్యావ్ పెట్టాలి, ఎవరికి హ్యాస్ పెట్టాలి, ఎవరికి హ్యాడ్ పెట్టాలి, ఎవరికి విల్ హ్యావ్ పెట్టాలి, వాటి అర్థాలేంటి, వారి పరమార్థాలు ఏంటి, ఈ రెండింటి గురించి క్లియర్ కట్గా మనము క్లాసులు అయితే విన్నాము. దానికి సంబంధించినటువంటి నోట్స్ కూడా చెప్పాను మీకు, ప్రాక్టికల్ కూడా చేయించాను. ఇకపోతే ఎవరికైనా డౌట్ ఉంది అనే వాళ్ళు మాట్లాడండి. డౌట్ ఏం లేదు సార్ అంటే ఈరోజు మనము అత్యద్భుతమైనటువంటి టాపిక్, ప్రతి ఒక్కరికి చాలా చాలా ముఖ్యమైన టాపిక్ వెళ్తున్నాం. అదే ఫ్యూచర్ ఫార్మ్స్, భవిష్యత్తు సూచన పదాలకు మనం వెళ్తున్నామండి. ఇది అందరికీ తెలిసినట్టే ఉంటుంది కానీ ఏమీ తెలియదండి దీంట్లో. చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అన్నమాట. మరి ముందుకు పోదామా, వెనక్కి తిరుగుదామా అనేది విద్యార్థుల మాట మేరకు మనం ఆలోచన చేస్తాం. ఎస్, మాట్లాడాలి. వెనక్కి బాధ లేదు కదమ్మా, ముందుకు పోదాం కానీ వెనక బాధ లేదు కదా. వెనక బాధ లేదండి, ప్రాక్టీస్ బాగా చెయ్యాలండి. చెయ్యాలి అంటే ఏం చేయలేదనే? చాలా బాధ. నేను చాలా చేశాను సార్. వెరీ గుడ్. ఫొటోస్ పెట్టినండి. అవసరం లేదమ్మా, చేశారని నేను ఎంత నమ్మకంతో అన్నావు చూడు. దట్ ఈస్ ద కాన్ఫిడెంట్ వి నీడ్. అది ప్రింట్అవుట్ తీయించుకుని మరి రాసుకున్నాను. వెరీ గుడ్, సూపర్. అదే మా కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటేనే ముందుకు పోదామని అంటున్నారు మీరు, అంతే. ఓకే, రైట్. ఇంకా వేరే వాళ్ళండి కొంచెం మాట్లాడాలి. పెద్దవాళ్ళు అమ్మ జయశ్రీ మాట్లాడింది, మరి మీరేం మాట్లాడట్లా? అందరూ ముందుకు పోదాం. అనుమానం అయితే ఏం లేదు కదండి. ఈజ్, ఎంఆర్, వాజ్ వర్, విల్ బి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్, ఏం అనుమానం అయితే లేదు. ఓకే. సో ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ఫ్యూచర్ ఫార్మ్స్ కి వెళ్తున్నా. ఓకే, అందరూ సబబేనా? అందరూ ఓకేనా? ఎస్ సార్. నేను గింజ చెప్తున్నా, మీరు అదృష్ట జాతకులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదృష్ట జాతకులు, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ అదృష్ట జాతకులు. కాబట్టి అనుమానం పెట్టుకోవద్దండి, ఏదన్నా ఉంటే అడగండి, మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ ముందుకు పోదాం. ఓకేనా? ఎందుకంటే ఎవరైనా మీరు గమనించవచ్చు, ఈరోజు 99% ఆఫ్ ది ఇంగ్లీష్ స్పోకన్ పర్సన్స్, అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు మీరు గమనించితే ఈజ్, ఎంఆర్, వాజ్ వర్, విల్ బి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్ కామన్ గా మాట్లాడేస్తుంటారు. అది ఏమో కామన్ గానే వినిపిస్తూ ఉంటది. కానీ ఎవరైతే విల్ అని, వుడ్ అని, షెల్ అని, షుడ్ అని, కెన్ అని, కుడ్ అని, మే అని, మైట్ అని, ఈ విధంగా ఈ పదాలు పెట్టి మాట్లాడుతుంటారు చూడండి, వాళ్ళ ఇంగ్లీష్ లో ఒక అద్భుతం ఉంటది.
డూ యూ అగ్రీ ఆర్ నాట్? Yes. మామూలుగా మాట్లాడినట్టు ఉండదు, కొంచెం అఫీషియాలిటీ ఉంటది. విల్లు వాడుక బదులు వుడ్డుగా, షెల్లు వాడుక బదులు షుడ్డుగా, కెన్ను వాడుక బదులు కుడ్డుగా, మే వాడుక బదులు మైట్గా, వాళ్ళు డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉంటే అదే పెద్ద ఇంగ్లీషు, మాకు ఇంగ్లీష్ రావట్లేదే అని ఫీల్ అవుతూ ఉన్నారు 99% ఆఫ్ ది స్టూడెంట్స్. అర్థమైందా? ఈ రోజు నేను ఇంగ్లీష్లో అద్భుతంగా ఉన్నాను, నేను ఇంగ్లీష్లో బాగా రాణిస్తున్నాను అని ఎవరైనా అనుకుంటే వాడికి తెలిసింది ఏంటంటే ఈ విల్లు వుడ్డు, షెల్లు షుడ్డు, కెన్ను కుడ్డు, మే మైట్లు అనే పదాలను ఏ విధంగా వాడుకోవాలి, ఏ సందర్భాన వాడుకోవాలి, ఎన్ని రకాలుగా వాడుకోవాలి, ఈ విధంగా తెలిసినోడికే అది సాధ్యం. వాట్ డు యు సే? మీరేమంటారు? అగ్రీ ఆర్ డిసగ్రీ? అగ్రీ సార్. సో ఇది ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ అన్నమాట. అర్థమైందా? దీన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే మీకు అంత మంచిది. దీన్ని మీరు ఎంత క్లియర్గా నేర్చుకుంటే మీ జీవితంలో మీ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈ రోజు నుంచి ఒక ఊపిరి పోసినట్టు అవుతుంది. ఓకేనా? అందరూ ముందుకు పోదుమా? ఓకే సార్. Yes, sir. సో ఈరోజు మన టాపిక్ ఏమ్మా? ఈరోజు మన టాపిక్ ఏంటి? ఫ్యూచర్ ఫార్మింగ్. ఫ్యూచర్ వెరీ గుడ్. Future forms. ఫ్యూచర్ కేర్ ఫార్మ్స్. పేరులోనే అర్థం ఉంది, దీనికి గడిబిడి పడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే అర్థమేమి? ఫ్యూచర్ అంటే అర్థమేమి? భవిష్యత్ అండి, భవిష్యత్. 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 ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే పదాలు అనుకోండి, పదాలు, పదములు, పదాలు. ఓకేనా? భవిష్యత్తు సూచన పదాలు అని అర్థం చేసుకుంటే చాలు. చెప్పండి ఇప్పుడు, వాట్ ఫ్యూచర్ ఫార్మ్స్ అనగానేమి? భవిష్యత్తును సూచించే పదాలు. సూచించే పదాలు అంతే. సింపుల్ మైండ్ లో లేదు. నీకు అంత రాలా, ఫ్యూచర్ వర్డ్స్ అనుకోండి. నీకు అంత చెప్పనీకి రాలా, భవిష్యత్తు పదాలను, తప్పులేదు కదా? క్లియరా? Yes, sir. ఇప్పుడు నాకు మీరు సమాధానం చెప్పాలి. ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ ఎన్ని పదాలుగా ఉంది? ఎవరైనా లిస్ట్ చెప్పగలుగుతారా? ఎస్. సార్ చెప్పు సార్. విల్లు, వుడ్, షెల్ కుడ్డు, కెన్ కుడ్డు, మే మైట్ సార్. ఎన్ని ఉన్నాయి? 8. 8 ఉన్నాయి సార్. టోటల్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 4 4. 8, sir. 8. అన్ని 8 ఉన్నాయి సార్. అన్ని కలిపి అన్ని 8 8 సార్. ఉన్నాయి సార్. 8 4 4 చెప్పండి కరెక్ట్ గా, నంబర్ కూడా తెలుదా? 8 మొత్తం 8. ఏమేమి అవి? విల్లు, వుడ్, షెల్, కెన్ను, కుడ్. సో ఇటు పక్క ఒక 4, ఇటు పక్క 5, 6, 7, 8 అనుకుంటే మొత్తం 8 ఉన్నాయి. అంతేనా? అవును సార్. అంతేనా? అంతే ఇంకా సార్. ఉన్నాయి సార్. ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి సార్. మరి ఇంకేమున్నాయి చెప్పు. ఇంకా ఉన్నాయి అంటివి కదా, మరి ఇంకేమున్నాయి చెప్పు మరి. విల్ బి, షల్ బి. మొత్తం చెప్తా సార్. ఆ? సార్ మొత్తం చెప్తా సార్. చెప్పు. విల్లు వుడ్, షల్లు షుడ్, కెను కుడ్, మే మైట్, మస్ట్ అండ్ షుడ్, అవి వద్దు, మనకు లెక్కలకు రావు. ఓకే సార్. వాటిని ఏమని పేరు పెట్టుకున్నాం మనము? ఒక లిస్ట్ కూడా రాయించే మీకు. మోడల్ వర్క్స్ కిందకి వేసేసుకోండి దాన్ని అన్న. మోడల్ అర్థమైందా? వాటిని మోడల్ వర్క్స్ కిందకి వేసుకోండి. అవి భవిష్యత్తు కాదు అవి. అర్థమైందా మీకు? సార్. ఇప్పుడు మస్త్ అనడం కానీ ఇవి భవిష్యత్తు కిందికి రావు అవి. ఓకే సార్. ఓకే, కాబట్టి దాన్నే మనకి అవసరం లేదు అవి. ఓకే, మరి ఇవైతే ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. అవునా? అవును. అంతే కదబ్బా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. సో ఇవి భవిష్యత్తు సూచన పదాలు అని అంటారు. భవిష్యత్తు సూచన పదాలు భవిష్యత్తును సూచిస్తూ ఉంటాయట. అందుకే వీటిని భవిష్యత్తు సూచన పదాలు అని అంటారు, ఫ్యూచర్ ఫార్మ్స్ అంటారు. వీటి ఆట అట్టా ఇట్టా ఉండదు. ఇప్పుడు నేర్చుకుంటే మీకు జీవితాంతం పనిచేస్తూనే ఉంటాయి వీటి యొక్క ఆట. మరి మరొక్కసారి అడుగుతున్నా, ఇవి ఎన్ని పదాలు? టోటల్ గా 8 పదాలు. 8 పదాలు.
టోటల్ గా 8 పదాలు. ఓకేనా? 8 పదాలు. అందరూ ఓకేనా ఇప్పుడు? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకునే ప్రయత్నమే మన ఆట. ఒక్కొక్క దాని అర్థం చేసుకోవడం, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ సందర్భాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ విధంగా తెలుసుకునేటువంటి ఒక ప్రక్రియనే ఇప్పుడు మనం నేర్చుకోబోయే ప్రక్రియ. ఈజ్ ఇట్ ఓకే అందరూ? ఎస్ సార్. ఓకే Yes. సార్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో కౌంటింగ్ ఎంత ఉందయ్యా ఇక్కడ? 8 ఉంది సార్. 8 పదాలు ఉన్నాయి సార్. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. 4 పాజిటివ్, 4 ప్రెజెంట్, 4 పాస్ట్. కొంచెం వెయిట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టోటలీ. అందరు వినండి అమ్మా, బాగా వినండి. మీరేమన్నారు సార్? మొత్తం కలిపి 8 ఫ్యూచర్ ఫార్మ్ వర్డ్స్ అని అంటున్నారు మీరంతా. తప్పేం కాదు. ఎందుకంటే జనరల్ గా నేను ఇచ్చిన మీ పుస్తకంలో కూడా అలాగే ఉంది. 8 పదాలేగా ఉండేది, కొత్తగా ఏం కాదుగా. 1 2 3 4 5 6 7 8. జనరల్ గా మీకు 8 కనిపిస్తాయి. ఎన్ని కనిపిస్తున్నాయి మీకు? 8 సార్. కనిపించుట 8. ఎన్ని కనిపించేవన్నీ? 8. కనపడే రూపకంగా పోయినప్పుడు 8. కానీ వాస్తవానికి 8 కాదు, ఇంకా ఉన్నాయి. అవి ఏంటి, ఎందుకు మీరు అలా అంటున్నారు అనేది నేను ఇప్పుడు క్లియర్ కట్ గా చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఒకసారి వాడుకుంటూ పోండి. రామ్ సార్ చెప్పింది సార్థకం అయిపోద్ది. ఎట్లా సార్, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? జాగ్రత్తగా వింటే ఒక అరగంటలో మీకు దరిద్రం పోద్ది. జన్మలో సార్ ఇంత ఈజీ అనుకోలేదు సార్, వీటిని నేను ఇప్పుడు ఉపయోగించగలుగుతున్నాను సార్, నా జీవితంలోనే నేను వాడేసుకుంటా సార్ దీన్ని. ఆ విధంగా మీ మాటలు అనేది బయలుదేరాలి. ఓకే, ఎస్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నేను ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవడం సులభం అని చెప్పాలంటే, ఈరోజు, నిన్న, రేపు. ఎందుకంటే ఒక భాష ఎప్పుడైనా కానీ అది తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, కన్నడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, భాష అనేది ఏర్పడేది కేవలం 3 రూపకాలుగా. ఎన్ని రూపకాలుగా? 3 రూపకాలు. 3 రూపకాలు. ఏంటవి అంటే ఈరోజు, నిన్న, రేపు. మీరు ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ లో నువ్వు మాట్లాడాలి అంటే అక్కడ 3 డివిజన్స్ ఉంటాయి. ఆ 3 డివిజన్స్ ఏమప్పా అంటే ఈరోజు, నిన్న, రేపు. ఇది గనక నీ మైండ్ లో ఉంటేనే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. నీకెప్పుడైతే నీకు ప్రెజెంట్ తెలీదు, నాకు పాస్ట్ తెలీదు, ఫ్యూచరు తెలీదు, ఈరోజు అంటే ప్రెజెంట్ టెన్స్ తీసుకో అంతే. అదే నిన్న అంటే పాస్ట్ టెన్స్ తీసుకో, రేపు అంటే ఫ్యూచర్ గా తీసుకో, తప్పేం లేదు. అర్థమైంది ఇప్పుడు? క్లియరా? ఎస్ సార్. నువ్వు ఫస్ట్ నీ మైండ్ సెట్ ఎక్కడ ఉండాలి? ఇంగ్లీష్ మాట్లాడేవాడు 3 రకాలుగా ఉండాలి. ఒకటి నిన్న, ఒకటి ఈ రోజు, ఒకటి రేపు, లేదా ఈ రోజు, నిన్న, రేపు. ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. మాటల్ని ఎప్పుడు డివైడ్ చేసుకొని మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి ఇది. ఇకపోతే మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి పదజాలాలు ఏవి అంటే, మనం నేర్చుకోవాలనుకున్న పదాలు, మనం మాట్లాడుతున్న పదాలు ఈరోజు ఏంటి అంటే ఫ్యూచర్ ఫార్మ్స్. అందులో మీరన్నారు కొన్ని పదాలు, మీరే చెప్పారు. విల్లు, వుడ్డు, షల్లు, షుడ్డు, కెన్ను, కుడ్డు, మేమైట్ అని మీరు చెప్పారు. మీరు చెప్పింది తప్ప అని చెప్పట్లే, మీకు కౌంటింగ్ లో రాంగ్ అని చెప్పా. 1 2 3 4 5 6 7 8 అని మీరన్నారు. కాదయ్యా, ఇంకా ఉన్నాయి. మీరు వాటిని కనుక అర్థం చేసుకోగలిగితే ఇక ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే భయపడరు అని చెప్పా. నౌ గాట్ మై పాయింట్? ఎస్ సార్. ఎస్ సార్. నేను తప్పు పట్టాను, ఎవరిని తప్పు పట్టాను, కానీ తెలుసుకోండి అంటున్నాను అంతే. ఓకే, ఇకపోతే ఇక్కడ చూడండి. ఈ రోజు ప్రెజెంట్ టెన్స్
నిన్న అయితే పాస్ట్ టెన్స్, రేపు అంటే ఫ్యూచర్ Future టెన్స్. మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీని మీద బేస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ. సో ఇప్పుడు ఆ లెక్కన చూడండి, ప్రజెంట్ టెన్స్ లో మనం వాడేది విల్ అని వాడతాం, లేదా కొన్ని సందర్భాల్లో షెల్ అని వాడతాం, కొన్ని సందర్భాల్లో కెన్ అని వాడతాం, కొన్ని సందర్భాల్లో మే అని వాడతాం. టోటల్గా ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ గమనించండి. 4 4 అండి. సార్. 4 పదాలు బేస్ ఫార్మ్స్ ఇవి. అర్థమైంది మీకు? ఓకే సార్. ఇప్పుడు విల్ ఉంది, షెల్ ఉంది, కెన్ ఉంది, మే ఉంది. వీటి పదాలు వేరు, వీటి అర్థాలు వేరు. వీటి పదాలు వేరు, వీటి అర్థాలు వేరు. విల్ అన్నప్పుడు ఒక అర్థం వస్తుంది, షెల్ అన్నప్పుడు ఒక అర్థం వస్తుంది, కెన్ అన్నప్పుడు ఒక అర్థం వస్తుంది, మే అంటే ఒక అర్థం వస్తుంది. డూ యు అగ్రీ? ఓకే సార్. ఇప్పుడు ఇవన్నీ ప్రెజెంట్ టెన్స్ అనుకో, ఇవన్నీ ప్రెజెంట్ టెన్స్ అనుకో. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఈ పదాలు మొత్తం కలిపి? 4 ఉన్నాయండి. ఇవి ఎలా ఉన్నాయి? 4 సార్. సీరియల్ గా ఉన్నాయి, అవునా? ఓకే సార్. విల్లు, షెల్లు, కెన్ను, మే. ఇవి ఏ టెన్స్ కు సంబంధం ఇప్పుడు? ప్రెజెంట్ Present టెన్స్ tense. అండి. ఫస్ట్ ఇది మైండ్ లో ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ ఇది మైండ్ లో ఫిక్స్ అవ్వండి. ఓకే సార్. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, ఓకే మనం ఇప్పుడు ఫ్యూచర్ ఫార్మ్ వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం, అందులో విల్లు, షెల్లు, కెన్ను, మే ఇదే అనుకోండి, ప్రెజెంట్ టెన్స్ అనుకోండి. ఓకేనా? ఓకే సార్. హలో, మాట్లాడదానమ్మా రెడ్డి. ఇంతవరకు ఓకేనా? ఎవరికైనా అనుమానం ఉంది సార్ ఇంకా కొంచెం చెప్పండి సార్ అంటే మళ్ళీ చెప్తా. లేదు సార్ ముందుకు పోండి అంటే ముందుకు పోదాం. ఇంతవరకు క్లియర్ గా ఉన్నారా లేదా? క్లియర్ సార్. సో ఇప్పుడు చెప్పండి, మనం మాట్లాడే ఫ్యూచర్ ఫార్మ్స్ ఏదైనా కానీ ఇంగ్లీష్ ఏ దాని మీద బేస్ అవుతుందండి? 4 tense. పదాల మీద బేస్ అయితే సార్. ఓయ్, 3 టెన్స్. మనం మాట్లాడే ఇంగ్లీష్ ఏ దాని మీద బేస్ అవుతుంది? నా క్వశ్చన్ అది. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ సార్. మరి 4 పదాలు అంటివే. ఆ, 4 present పదాలు 4 అనేది పదాలు. ఫ్యూచర్ ఫార్మ్స్ లో ప్రెజెంట్ టెన్స్ లో వచ్చేవి అవును 4 సార్. పదాలు ఇవి. అవును సార్. మరి అందరూ కొంచెం ఓకేనా? ఇంతవరకు క్లియర్ గా ఉన్నామా? అర్థాలు నాకు ఇంకా తెలియదు, నేను చెప్పలా, ఊకనే జస్ట్ ఓహో ఇవన్నీ ప్రెజెంట్ టెన్స్ కిందకి అనుకోండి అంతే. అంతవరకు అర్థమైందా లేదా? ఓకే సార్. అర్థం. ఇప్పుడు ఎన్ని పదాల గురించి మనం ఇక్కడ ఉన్నాం? ఎన్ని పదాలు నేర్చుకునే తత్వం ఉంది ఇక్కడ మనకు ప్రెజెంట్ లో? 4 అండి. 4 Present పదాలు లో ఉన్నాయి. 4. 4 పదాలు ఉన్నాయి. గుర్తు పెట్టుకోండి అంతే. ఓకేనా? ఇవి 4 పదాలు. ఇప్పుడు రివర్స్ గేరు, ఫ్రంట్ గేరు. ఫ్రంట్ గేర్ అంటే ఎక్కడ పోతాం? ప్రెజెంట్ ఫ్యూచర్ సార్. రేపు ఫ్యూచర్ కి వెళ్తాం. రివర్స్ గేర్ అంటే ఎక్కడికి వెళ్తాం? పాస్ట్, వెనక్కి వెళ్తాం. నిన్నటికి వెళ్తాం. బాగినండి, బాగినండి. ప్రెసెంట్ కి రివర్స్ గేర్ ఏది? పాస్ట్ టెన్స్. పాస్ట్. ప్రెసెంట్ కు ఫ్రంట్ గేర్ ఏది? ఫ్యూచర్ సార్. ఫ్యూచర్. ఫ్యూచర్. సో ఇప్పుడు ప్రతి ప్రెసెంట్ కు ఒక పాస్ట్ ఉంటది, ప్రతి ప్రెసెంట్ కు ఒక ఫ్యూచర్ ఉంటది. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్. రైట్ సార్. అంతే కదా? అవును Yes, ఓకే. సార్. ఇప్పుడు ఇక్కడ విల్ ఉంది, దీనికి రివర్స్ గేర్ పదం ఏమి అంటే అప్పుడు వుడ్ అనే పదం వచ్చింది. అర్థం కాలే? ఓకే సార్. హుడ్ అండి. విల్లుకు రివర్స్ గేర్ పదం ఏదయ్యా? పాస్ట్ టెన్స్ ఏదయ్యా? ఫుడ్ హుడ్ సార్. అండి. అంతే. హుడ్ చేసేవాడిని. అవన్నీ వద్దు, ఓకే సార్. పదానికి అర్థం చెప్తారు. విల్, వుడ్, దట్స్ ఇట్. ప్రెసెంట్ లో విల్ ఉంటే పాస్ట్ లో వుడ్ ఉంటుంది. వుడ్ ఉంటుంది. అదే విల్లుకు ఫ్యూచర్ లో ఫుడ్. అంతే కదా? ఫుడ్ సార్. అంతే కదా? ఓకే సార్. విల్ అనే పదానికి పాస్ట్ లో ఏమొస్తుంది, ఫ్యూచర్ లో ఏమొస్తుంది? పాస్ట్ లో వుడ్, ఫ్యూచర్ లో వుడ్ సార్. అంతే. అర్థం కాలే, చాలా మందికి అర్థం కాలే ఈడ. చాలా మందికి అర్థం కాలే. అర్థం కాకపోతే అడగండి ఎందుకు సార్ అని. సార్ ఎందుకు సార్ అర్థం కాలేదు సార్? విల్ అనేది ప్రెసెంట్ టెన్స్ అనుకో. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈట్ అని ఒకటి పదం ఉంది, వర్బ్. దీనికి నిన్న అంటే ఏమంటాం? ఏట్ అంటామా లేదా? ఎస్ సార్. ఈటుకు పాస్ట్ టెన్స్ ఏమయ్యా?
ఎయిట్ ఎయిట్ సార్ ఫ్యూచర్ లో విల్ ఇట్. విల్ ఇట్ అర్థమైందా అర్థం కాలేదా? సార్ అర్థమైంది సార్. ఇది దీనికి ఎలాగో 3 రకాలు, ఎస్టర్డే, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, టుడే, ఎస్టర్డే, టుమారో. దీనికి ఎలాగో విల్లు కూడా ఎస్టర్డే ఫ్యూచర్ టెన్స్ కి ఒకటి ఉంది, దాన్నే విల్లు వుడ్ అంటాం. అర్థమైందా అర్థం కాలేదు ఇంకా? అర్థమైంది సార్. నువ్వు నేర్చుకునేటప్పుడు విల్లుకు పాస్ట్ టెన్స్ వుడ్, షెల్లుకు పాస్ట్ టెన్స్ షుడ్ అని ఎప్పుడైనా విన్నావా కనీసము? విన్నాం వినలేదా? సార్ వినలేదు సార్. వినలేదు కాబట్టి ఇప్పుడు విను బాగా చక్కగా. ఓకే, మై బాగిను. ఇక్కడ మీరు గమనించాలి. ఇప్పుడు విల్లుకు రివర్స్ గేర్ లో పోతే ఏం పదం వచ్చిందయ్యా? వుడ్ వచ్చింది. విల్లుకు వుడ్ వుడ్ సార్ వచ్చింది. వచ్చింది. ఫార్వర్డ్ లో పోతే ఏం పదం వచ్చిందయ్యా? వుడ్ వచ్చింది. మళ్ళా వుడ్ వుడ్డే సార్ వచ్చింది. షెల్లుకు వెనకపోతే ఏమొచ్చింది? సెల్ వచ్చింది. దుడ్డు షెల్లుకు వెనకపోతే ఏమొచ్చింది? షుడ్ వచ్చింది. మళ్ళీ షెల్లును ముందుకు తీసుకుని వెళ్తే, ఫార్వర్డ్ లో తీసుకుని వెళ్తే షుడ్ వచ్చింది. కెన్నుకు వెనక తీసుకుని వెళ్తే క్లుడ్డెన్. కుడ్ వచ్చింది. మళ్ళీ కెన్నుకు ముందుకు తీసుకుని వెళ్తే కుడ్ వచ్చింది. క్లుడ్డెన్. టేకు వెనక తిరిగి తీస్తే మైట్ మైటెన్. వచ్చింది. టేకు ముందుకు తీసుకుని వెళ్ళినా మైటే వస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడు ఎన్ని పదాలు 12. బయటపడినాయి? 12 12 సార్ టోటల్ గా 12 బయటపడినాయి. 4 ప్రెజెంట్, 4 పాస్ట్, 4 ఫ్యూచర్. టోటల్ హౌ మెనీ ఫ్యూచర్ ఫార్మ్స్ ఆర్ దేర్? 12 అన్ని. There are 12 ఈ future forms దరిద్రం are- తెలియకుండా ఈ రోజు 99% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్. అర్థం కాలే మీకు? ఎస్ సార్ అర్థమైంది సార్. వుడ్డుని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి ఎవ్వరికి అర్థం కావట్లా. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న విల్లు వుడ్ రెండే ఉన్నాయి. విల్లు వుడ్, షెల్ షుడ్, కెన్ను కుడ్డు, మేమైట్. ఎస్ ఉత్తవ ఆ 8లోనే ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఎలా వాడాలో ఎవరికి అర్థం కాలే. డూ అగ్రీ ఆర్ నాట్ ఎనీవన్? ఎస్ Yes, సార్ ఐ sir. అగ్రీ సార్. ఓవరాల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది 12 హెల్పింగ్ వర్బులు ఉన్నాయి ఇక్కడ. ఎస్ సార్. 12 ఉన్నాయి, 8 కాదు. ఎస్ సార్. మెయిన్ బేసిక్ ఫార్మ్స్ ఎవరు? చెప్పాము విల్లెన్. బేసిక్ ఫార్మ్స్ ఎవరు? షెల్లు, కెన్ను, మే విల్లు, షెల్లు, కెన్ను, మే. ఈ 4 బేసిక్ ఫార్మ్స్ లకు పుట్టినవి వుడ్, షుడ్, కుడ్, మైట్. షుడ్డు, కుడ్డు, మైట్. అందులో గతంలో 4 ఉన్నారు, ఫ్యూచర్ లో 4 ఉన్నారు. ఈ విషయం తెలియదు మీ అందరికి, అంతే. ఊకనే వుడ్ ఉంది, షుడ్ ఉంది, కుడ్ ఉంది, మైట్ ఉంది అని తెలుసు కానీ నిన్న వుడ్, నిన్న వుడ్, రేపు వుడ్, నిన్న షుడ్, రేపు షుడ్, నిన్న కుడ్డు, రేపు కుడ్డు, నిన్న మైటు, రేపు మైట్ ఉందని మీకు అర్థం కాలే ఇన్ని రోజులు. అవును సార్. ఏమంటారు? ఎస్ సార్. సో ఈ రోజు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, బేసిక్ ఫార్మ్స్ ఏంటంటే, ఓహో ఫ్యూచర్ ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ 4. విల్, షెల్, కెన్, మే. అగైన్ ఇన్ విల్ there is past tense and future tense also. The words are would and would. Yesterday's would, future would. ఫ్యూచర్ వుడ్. Partial, yesterday, in past, it is should. In future, it is also should. Can, could, may, might. ఈ విధంగా totally 12 future forms are there. ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలి. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. క్లియర్ సార్. Yes, sir. ఇప్పుడు ఈ 8 రకాలు ఉన్నాయి కదా, యువతల పక్క వుడ్లు, విల్లు, షెల్లు, కెన్ను, మే. టోటల్ గా 12 రకాలు మీకు కనిపిస్తున్నాయి ఇవి. కనిపిస్తుంది సార్. ఇప్పుడు వీటికి పేర్లు పెట్టుకోవాలి. మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. పేర్లు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేర్లు పెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనించాలి, ఫ్యూచర్ ఫార్మ్స్ చెప్పండి. ఇప్పుడు ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే విల్, షెల్, కెన్, ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. అగైన్ ఇటుపక్క ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే ఇవి ఇటుపక్క ఉండేదానికి, అంటే నిన్న అనుకున్నాం కదా, ఎస్టర్డే అనుకున్నాం కదా, వాటిని ఏమంటారంటే పాస్ట్ అని అంటారు. పాస్ట్. 2 పాస్ట్ వస్తాయి అక్కడ.
దాన్ని ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ కి వెనక తిరిగినప్పుడు అది పాస్ట్ గా మారుతుందంట. ఏంటా పదము అంటే వుడ్, షల్ షుడ్ అయిపోద్ది, కెన్ కుడ్ అయిపోద్ది, గుడ్ అయిపోద్ది. మే మైట్ అయిపోద్ది. ఇవి పాస్ట్ వర్డ్స్. ఇవి ఇటుపక్క ఫార్వర్డ్ లో పోయేవి అంటే టుమారో గురించి భవిష్యత్తు గురించి మాట్లాడితే ఫ్యూచర్ పాస్ట్ వర్డ్స్ ఏమవి? వుడ్, గుడ్ షుడ్ షుడ్, గుడ్, మైట్. ఇప్పుడు చెప్పండి, ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే ఏవేవి పదాలు? విల్, షెల్, కెన్, మే. ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ అనేవి స్ట్రైట్ గా చూసుకోండి, స్ట్రైట్ గా చూడండి. విల్లు, షెల్, కెన్, మే. వీటిని నిన్నటిగా మాట్లాడితే పాస్ట్ అయిపోతాయి, రేపటిగా మాట్లాడితే ఫ్యూచర్ పాస్ట్ గా మారుతాయి. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఒకటైనా అడగండి, 10 సార్లు అడగండి, 100 సార్లు అడగండి, చెప్తా. ఇది తెలియకుండా మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి అవకాశమే లేదు. ఎస్ సార్. టోటలీ ఫ్యూచర్ పాస్ట్ టెన్స్ అంటే ఒక్కసారి మీనింగ్ చెప్పరా సార్? మీనింగ్ గురించి భవిష్యత్తులో మాట్లాడదాం. ప్రెసెంట్ వర్డ్స్ గురించి తెలుసుకోండి అంతే. దాని మీద ఎగ్జాంపుల్స్ మీద పోతున్నాం, మనం నేర్చుకునేదే ఇప్పుడు దానికోసం. ఓకేనమ్మా? ఓకే సార్. నాకు కావాల్సింది వర్డ్స్ గురించి చెప్పండి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఒక ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి మనం మాట్లాడుతున్నామంటే మీరు ఎన్ని వర్డ్స్ మీద కాయలు పెట్టాలి, ఎన్ని వర్డ్స్ మీ మైండ్ లో ఉండాలి, ఇది చెప్పండి ఫస్ట్. 12 అండి. 12. 12 words. ఏంటవి? 12 words. విల్లు, ఫస్ట్ ఫ్యూచర్ ఫార్మ్ వర్డ్స్ అయితే 4 సార్. విల్లు, షెల్లు, కెన్, మే. ఇవి నిన్నటిగా మాట్లాడినప్పుడు పాస్ట్, నిన్న పాస్ట్, అందులో పాస్ట్, సార్. గతంలో. మీకు సార్. అర్థాలు కూడా చెప్తా, వినండి. అమ్మ మేడం అడిగింది కాబట్టి అది కూడా చెప్తా, కొంచెం రాసుకోమ్మా, రాసుకోవడానికి బాగుంటదిలే, రాసుకో. గతంలో అయినట్టుగా రాసుకోమ్మా. పాస్ట్ గతంలో అయినట్టుగా, అయిపోయినట్టుగా రాసుకోండి, అందరు రాసుకోండి. అదే ఫ్యూచర్ పాస్ట్ అంటే భవిష్యత్తులో అయినట్టుగా. తీసుకొని చూస్తుంది. చెప్పండి సార్. వీడియో పెడతారు కానీ అప్పుడు రాస్తాను. ఆ. వీడియో సెండ్ చేస్తారు కదా సార్. గణపతి ఏం మాట్లాడుతున్నావు? ఆహా, ఇప్పుడు చెప్పండి సార్. వీడియో సెండ్ చేస్తారు కదా సార్. అట్లా కాదు, ఇక్కడ క్లారిటీ తీసుకో. వీడియో సెండ్ చేసిన అదే డౌట్ అట్లే ఉంటుందిలే కానీ. గతంలో అయినట్టుగా పాస్ట్. ఫ్యూచర్ పాస్ట్ అంటే భవిష్యత్తులో అయినట్టుగా. ఫ్యూచర్ పాస్ట్, ఇక చూడండి ఎంత సింపుల్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో పాస్ట్ అయినట్టుగా. పాస్ట్ గతంలో అయినట్టుగా. ఇది ఫస్ట్ తెలుసుకోండి చాలు. అందరూ ఓకేనా? ఓకే సార్. ఎట్లా అనేది విత్ ఎగ్జాంపుల్స్ నేను నేర్పించుకుంటూ వస్తా. ఫస్ట్ ఈ లిస్ట్ కావాలి, ఈ లిస్ట్ మైండ్ లో పడాలి మీకు. సార్. ఇప్పుడు అందరు మాట్లాడాలి. లేదు సార్ నాకు క్లియర్ గా అర్థమైంది అంటే నేను ఒక 5 మందిని అడుగుతా, చెప్పండి. సార్ ఇప్పుడు బాగా అర్థమైంది. క్లియర్ సార్. అర్థమవుతుందమ్మా, అందుకే కొంచెం ఓపిక పడితే అన్ని వస్తాయి బయటికి. రాసుకోండి, మళ్ళీ రాసుకోండి, కావాలంటే క్లియర్ గా రాసుకోండి. నేను కొంచెం నాది డిజిటల్ పెన్ కాబట్టి అటు ఇటు పోతుంటది అక్షరాలు. పెన్ను బుక్ మీద రాసినంత నీట్ గా రావు ఇవి, ఊకనే అట్ట తిరుగుతుంటాయి అనమాట పెన్ లో. కాబట్టి మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి. ముఖ్యమైన విషయాలు కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేసుకోండి. ఎవరో ఒకరు రండి, ఇవన్నీ చెప్పండి నాకు. ఇప్పుడు నాకు అర్థమైంది ఇది సార్ అని ఎవరో ఒకరు బాగా అర్థమైన వాళ్ళు రండి, నీట్ గా అర్థమైతే చెప్పండి. సార్ ఫీచర్ అండి. విల్లు, సెల్లో, కెన్నో, మై అండి. పాస్ట్ అండి. గతంలో అండి. గతంలో జరిగిన అయిపోయినట్టుగా ఉండడం, గతంలో జరిగిపోయినట్టుగా ఉండడం. ఆ పదాలు ఏవి? గతంలో జరిగిపోయినట్టుగా ఉండడం పాస్ట్ అండి. సుడ్డు, క్లుడ్డు, మైట్ అండి. ఇంకా ఇటు పక్క ఒక 4 ఉన్నాయి, వాటిని మర్చిపోతున్నాం మనం. ఫ్యూచర్ లో జరుగుతూ ఉండివేండి. పెద్ద మనిషి సార్. ఫ్యూచర్ పాస్ట్
పాస్ట్ ఫ్యూచర్ అంటే పాస్ట్ అండి. చచ్చిపోయింది అయిపోయింది అని. ఓకే సార్. ఫ్యూచర్ పాస్ట్ అంటే ఫ్యూచర్ లో జరిగిపోయినాయి. భవిష్యత్తులో అయిపోయినట్టుగా మాట్లాడే మాటలు. భవిష్యత్తులో అయిపోయినట్టుగా మాట్లాడే మాటలన్నీ ఆ వుడ్, షుడ్, కుడ్, మైట్ అండి. కొంచెం ఉండండి అయ్యా. భవిష్యత్తులో సార్ అయిపోయినట్టుగా సార్ మాట్లాడే సార్ మాటలను మాటలు ఫ్యూచర్ పాస్ట్ వర్డ్స్ అంటాం. రాసుకోండి అందరూ. ఇది Future కూడా అంతే. past. గతంలో అయిపోయినట్టుగా మాట్లాడే మాటలను పాస్ట్ అంటారు. ఇది అర్థమైతేనే మీకు వాల్యుయేషన్ ఆఫ్ వుడ్, వాల్యుయేషన్ ఆఫ్ విల్ అర్థమవుతుందమ్మా. లేకపోతే అర్థం కాదు. జన్మలో మాట్లాడలేరు మీరు ఇంగ్లీష్. Now total all clear, sir. గతంలో అయిపోయినట్టుగా మాట్లాడే మాటలు పాస్ట్ అంటారు. భవిష్యత్తులో మాట్లాడే మాటలు అయిపోయినట్టుగా మాట్లాడే మాటల్ని ఫ్యూచర్ పాస్ట్ అంటారు. అంతే తేడా అది. ఇది కామన్ బేసిక్ ఫార్మ్స్. విల్లు, షెల్లు, కెన్ను, మే అనేది బేసిక్ ఫార్మ్స్. ఓకేనా? ఇది అందరు క్లియరా? ఓకే సార్, క్లియర్ సార్. క్లియర్. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ నీట్ గా అర్థం కావడానికి ఫస్ట్ లైన్ తీసుకుంటున్నాం. ఫస్ట్ లైన్ ఎవరు? ఇల్లు 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 వుడ్ వుడ్. ఫస్ట్ లైన్ ఎవరు? విల్ అనే పదానికి వుడ్, విల్ అనే పదానికి ఫ్యూచర్ పాస్ట్ వుడ్. ఈ ఫస్ట్ లైన్ తీసుకొని ఈ తేడాలను చూసేస్తే మళ్ళీ రేపటి క్లాస్ లో షెల్ కావచ్చు, కెన్ కావచ్చు, మే కావచ్చు, ఈజీగా అర్థమవుతుంది. నో గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఎస్ సార్, ఎస్ సార్. ఒకే రోజు అన్ని చెప్తే ఉన్నదంతా ఊడ్చిపోతుంది నెత్తి. కాబట్టి ఈ రోజు మనము ఒకటే లైన్ తీసుకుంటున్నాము. ఈ ఒక అరగంట టైం పడుతుంది. మొత్తం అర్థం చేసుకుంటే ఫ్యూచర్ మీకు బాగుంటది. ఓకేనా? రైట్. ఓకే సార్. ఇప్పుడు ఇదంతా క్లియర్ గా అర్థమైందా? ఎవరైనా ఇంకా డౌట్ ఉంది సార్ అనే వాళ్ళు ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోతా. ముందుకెళ్ళండి సార్. డౌట్ ఏం లేదా? అర్థమైంది ఇంతవరకు సార్. వచ్చిన వాళ్ళు ఎవరు ఇంకా డౌట్ అనేది లేనే లేదు సార్. ఇంకా నేను ఇంకొకసారి ఎవరైనా ఫ్యూచర్ ఫార్మ్ వర్డ్స్ ఎన్ని అని అడిగితే ఏం చెప్తారు? 12 అని సార్. చెప్తారు. 12 అని చెప్పుకోండి. ఏం లేదు, మా రామ్ సార్ చెప్పిన 12 అను. అవతల Yes, sir. తిట్టినా తిట్టించుకో, కొట్టినా కొట్టించుకో, కానీ నువ్వు మాత్రం 12లోనే ఉండు. ఎస్ సార్, సరే కాన్ఫిడెన్స్ సార్. సార్. వెనక మాత్రం తగ్గద్దు, ఇంకా తగ్గేదిలే అని అంతే. తగ్గేదే లేదండి. అంతే. ఓకేనా? షల్ ఐ గో టు ద Yes, ఫస్ట్ sir. వర్డ్? ద ఫస్ట్ Yes. వర్డ్ భూమిని షేక్ చేస్తున్న వర్డ్ అది, విల్ అది. ఓకేనా? రైట్. ఓకే సో ఫ్యూచర్ ఫార్మ్ వర్డ్ లో మనం ఇప్పుడు విల్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకుంటున్నాం. విల్ ఇది మీకు ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ప్రెజెంట్ అనుకోండి అంతే. మనదేం పోయేదేముంది, ప్రెజెంట్ అనుకో. ఇప్పుడు ఈ విల్లుకు రివర్స్ గేర్ పదం ఏమన్నాం? వుడ్ అండి. Wood. వుడ్డుని ఏమనుకున్నాం మనము? Past, పాస్ట్. పాస్ట్ పాస్ట్. అదే గతం. విల్లుకు ఇటుపక్క వస్తే ఫ్యూచర్ వుడ్. వుడ్ సార్. ఫ్యూచర్ Would. పాస్ట్ అండి. ఇది ఫ్యూచర్ పాస్ట్. ఫ్యూచర్ పాస్ట్ అండి. ఇంతవరకు క్లియర్ గా ఉన్నారా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇంతవరకు చాలా క్లియర్ గా ఉన్నాం సార్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తే మేము నేర్చుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇంతవరకు ఎవరికైనా అనుమానం ఉంటే అడగండి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు యువతల పక్క వుడ్ రాసినావు, అటుపక్క ఎందుకు వుడ్ రాసినావు, ఈ వుడ్ ఏమి, ఆ వుడ్ ఏమి అని అడగకూడదు ఇంకా. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. క్లియర్ సార్. పోదుమా? ఎస్ సార్. ఎస్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాగా వినండి. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో అని ఉంది ఒక వాక్యం. సార్. ఐ విల్ గో టు హైదరాబాద్. హైదరాబాద్ మధ్యలో రావద్దులే, గణపతి మధ్యలో రావద్దు. విని, ఎందుకంటే క్లియర్ గా చెప్తాను కాబట్టి ఫస్ట్ వినండి, ఆ తర్వాత మీరు చెప్పినప్పుడు చెప్పండి. ఐ విల్ గో
టు హైదరాబాద్ టుమారో అని ఒక వాక్యం ఉంది. ఇక్కడ విల్ అని వాడాడు. దీని అర్థం ఏమంటే నేను ఇక్కడ విల్ అంటే భవిష్యత్తు అని తెలుసుకున్నాం కాబట్టి నేను రేపు హైదరాబాదుకు వెళ్తాను. ఎప్పుడు? అట్ 9 AM 9 గంటలకు. 9 గంటలకు చూడండి, బాగినండి. 9 గంటలకు హైదరాబాదుకు వెళ్తాను అన్నాడు. ఇది ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాట. అందుకే దీన్ని మనం ప్రెజెంట్ అనుకున్నాం. నిలబడింది ప్రెజెంట్, మాట్లాడుతుండేది ఫ్యూచర్. అందుకే ఫ్యూచర్ ఫామ్ అని దీన్ని లెక్కలోకి తీసుకున్నారు భయ్య. అర్థం కాలే మీకు? నేనెందుకు ప్రెజెంట్ అన్నాను, దాని పదంని ఇంగ్లీష్ లో ఫ్యూచర్ ఫార్మ్స్ అన్నారు అనేది మీకు ఒక టాలీ రావాలి ఇక్కడ. అర్థం కాలే? ఎస్ సార్, అర్థమైందండి. వేరే వాళ్ళు ఇప్పుడు చూడండి, ఉన్నట్టుండి నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు. ఏమని మాట్లాడుతున్నావు అంటే ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో అట్ 9 AM. ఇది నీ నోట్లో నుంచి ఊడిపడిన మాట. ఇప్పుడుదా, రేపటిదా, నిన్నటిదా? అమ్మా రేపటిది సార్. ప్రెసిడెంట్ సార్ ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడాము. మీకు తలకాయ ఉంటే కొంచెం క్లియర్ గా ఆలోచన చేసి చెప్తారు. తలకాయ లేకపోతే అట్లే ఇస్తారు సమాధానం. తలకాయ పెట్టండి. ఆ మాట చెప్పేది చూడు, చెప్పండి సార్, ఫస్ట్ రేపటి మాట గురించి చూడు, ఇప్పుడు ఫస్ట్ మాట మాట్లాడుతున్నాం. విను. మాట చూడు, అక్కడ మాట చూడు, మాటలో బలం ఉంది. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో అట్ 9 AM. ఇది రేపటి గురించి వాళ్ళు చెప్పామండి. అది క్లారిటీ. నువ్వు వెళ్తున్న సంగతి రేపటిదయా ప్రభు. అవును సార్. అందుకే విల్ గో, కానీ మాట మాత్రం ప్రెసెంట్ లో మాట్లాడుతున్న మాట ఇది. నౌ గాట్ మై పాయింట్? ఎస్ సార్. Yes, sir. అర్థం కాలే? అవును సార్, అర్థమైంది సార్. నువ్వు మాట్లాడుతున్న మాట మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నదే. నువ్వు మాట్లాడుతున్న మాట ఇప్పుడు మాట్లాడుతున్నావు, కానీ ఆ సమస్య రేపటి సమస్య. నౌ గాట్ మై పాయింట్? అందుకని ఇక్కడ విల్లును ఫ్యూచర్ అన్నారు కానీ మాటను ఫ్యూచర్ అనలే. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అవును సార్. విల్ అనే Yes, sir. పదము ఫ్యూచర్ పాయింట్ అన్నారు కానీ నువ్వు మాట్లాడుతున్నది మాత్రం ప్రెసెంట్ లో ఉండి మాట్లాడుతున్నావు. నౌ గాట్ మై పాయింట్? Yes, sir. అవును సార్. ఎంతమందికి అర్థమైంది ఇక్కడ? సార్ ఊకనే ఐ విల్ గో టు అర్థం. హైదరాబాద్ విచ్ టెన్స్ ఇస్ దిస్ అంటే ఫ్యూచర్ టెన్స్ అనడం గొప్పతనం కాదు. ఏం నవ్వుతారబ్బా? క్లియరా ఇది? ఎవరికైనా ఇంకా డౌట్ ఉందా? అందుకు Clear, నేనేమంటున్నా, Yes. బ్రదర్స్, it is present tense. You please feel it present tense, not future tense. You are going into future. Your voice is going into future, but you are in present. Now you got my point, I think. అర్థం కాలే? అర్థమైంది సార్. వేరే వాళ్ళందరూ మ్యూట్ పెట్టుకుని కూర్చున్నారు. అర్థమైంది సార్. ఏమర్థమైంది చెప్పు. అర్థమైంది గౌడ్, సార్. గౌడ్ సార్ చెప్పు చెప్పు, సార్, ఏమర్థం ఏమర్థమైంది చెప్పు. ప్రెసెంట్ రేపు గురించి మాట్లాడే విధానాన్ని ప్రెసెంట్ అంటారు సార్. రేపు గురించి మాట్లాడుతున్నాం ప్రెసెంట్ లో. మాట ఫ్యూచర్ది, కానీ మాట్లాడుతుండేది ఇప్పుడే అని చెప్పు. ఇప్పుడే మాట్లాడుతున్నాం. అవును సార్. మాట చెప్పు. ఆ. ఏదో చెప్తావు. అందుకే మీకు ఆ క్లారిటీ రావడానికి కోసమే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో అట్ 9 AM అంటే నా బస్సు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది? ఇప్పుడు 9 చెప్పండి. o'clock. రేపు ఉదయం 9 గంటలకు. ఆ? మార్నింగ్ At 9 o'clock. రేపు ఉదయం ఉదయం 9 9 9 AM బయలుదేరే టైం అంటే నేను 8:59కి బస్సులో ఉంటాను అర్థం. అవును అలా వచ్చిందా ఇప్పుడు? అవును దీని సార్. అర్థం అదేనా కాదా? నేను రేపు 9 గంటలకు హైదరాబాద్కు వెళ్తాను అన్నాడంటే దాని అర్థం ఏమి? 8:50 బస్సులో ఉంటాడు. 8:59 నేను బస్సులో కూర్చుంటే 9 గంటలకు బయలుదేరుతానని అర్థం. దాని అర్థం అది. అవును సార్. నౌ గాట్ మై పాయింట్? క్లియర్? ఎస్ సార్. క్లియర్ సార్. ఇప్పుడు ఇది విల్లు వాడావు నువ్వు. ఏం వాడావు? వాడు. విల్ అంటే నువ్వు మాట్లాడుతుండేదేమో ప్రెసెంట్, మాట మాత్రం ఫ్యూచర్కి వెళ్ళిపోయింది. అందుకే ఫ్యూచర్ ఫార్మ్ వర్డ్స్ అంటాం దీన్ని. అలా విల్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ వర్డ్ అయింది. నౌ గాట్ మై పాయింట్? ఎస్ సార్. అవును సార్. ఇప్పుడు
మనకు ప్రెసెంట్ టెన్స్ క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఇప్పుడు ఇదే మాటను నిన్నగా పాస్ట్ లో చెప్పాల్సి వచ్చా. బాగినండి ఇదే మాటను పాస్ట్ లో చెప్పాల్సి వచ్చా. అప్పుడు ఎలా చెప్తామంటే, నీకు తెలివి ఉండాల్సింది ఒక చిన్న పదాన్ని మార్పు చేసే తెలివి రావాలి ఇక్కడ. ఏంటా పదము అంటే, నేను ప్రెసెంట్ లో ఉండి ఫ్యూచర్ గురించి మాట్లాడాలంటే విల్లు వాడాను కదా, అలా కాదు. నేను గతంలో గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు గతంలో జరిగినట్టుగా మాట్లాడుతున్నాను ఇప్పుడు అన్నవాడు ఇలా చెప్తాడు, ఐ వుడ్ గో టు హైదరాబాద్. I would go to Hyderabad yesterday at 9 p.m. or a.m. ఇప్పుడు దీని అర్థం చెప్పాలి నాకు. సార్ నేను చిన్న పదాన్ని మార్చా, నేనేం సార్. కొత్తగా ఏం మార్పు చేయలే. జస్ట్ ఇక్కడ విల్ ఉండేది వుడ్ గా పెట్టా, అక్కడ టుమారో అనేది ఎస్టర్డేగా తీసుకున్నా. Yes. Yesterday, నిన్న. ఇప్పుడు చెప్పండి దీని అర్థం చెప్పండి నాకు. ఇప్పుడు దీని అర్థం ఏమో, నేను రేపు 9 గంటలకు హైదరాబాద్ వెళ్తాను. దీని అర్థం ఏమి? నేను నిన్న నేను 9 గంటలకు ఒక్కొక్కరు మాట్లాడండి అమ్మా, నీటుకుంటా తల్లి. హైదరాబాదుకు వెళ్ళేవాడిని వెళ్ళేవాడిని ఓయ్ వెళ్ళేవాడిని వెళ్ళి ఉంటిని అంటే మాట్లాడుతుండేదేమో ప్రెసెంట్ లో, ఇప్పుడు నువ్వు నిలబడి మాట్లాడుతుండేది నువ్వు, కానీ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు? నిన్నటి సంఘటన ఈ రోజు నాకు చెప్తున్నావు. ఏమని? నిన్న నేను హైదరాబాద్ కు 9 గంటలకు వెళ్ళి ఉంటిని, చేరి ఉంటిని, అన్ని రకాలుగా అర్థం ఇస్తుంది. నౌ గాట్ మై పాయింట్. అర్థం కాలే ఇంకా కొంతమందికి. అర్థమైంది సార్. నువ్వు మాట్లాడిన ఒక చిన్న మాటలో ఒక చిన్న పదాన్ని ఎత్తి కొడితే విల్ అనేది వుడ్డుగా మార్చినప్పుడు ఆ పదంలోని అర్థమే పరమార్థం అయిపోయింది. చూడండి, ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో అంటే నేను రేపు వెళ్తాను నాయన, ఇంకా వెళ్ళలేదు. ఐ వుడ్ గో టు హైదరాబాద్ అంటే ఎస్టర్డే అట్ 9 o'clock అంటే నేను నిన్న 9 గంటలకంతా వెళ్ళి ఉంటిని, నన్ను చూడడానికి ఎవరు రాలేదు అని దాని అర్థం. అది అంటే నిన్న ఉదయం 9 గంటలకు ఎక్కడున్నాడు వీడు దరిద్రుడు? హైదరాబాద్ బస్ స్టాండ్ లో ఉన్నాడు. నౌ గాట్ మై పాయింట్ అన్నా. ఇప్పుడు అర్థమైందా? మీకు అర్థం కాలేదా? ఇది నిన్నటి సంఘటన, ఈ రోజు సంఘటన కాదు. ఐ వుడ్ గో టు హైదరాబాద్ అంటే నిన్న రీచ్ అయి ఉంటిని, కానీ నన్ను చూడడానికి ఎవరు రాలేదు, నన్ను పలకరించడానికి ఎవరు రాలేదు. నేనైతే 9 గంటలకు అక్కడ చేరి ఉంటిని, వచ్చి ఉంటిని, వెళ్ళి ఉంటిని, అన్ని రకాలకు ఒకటే మీనింగే. ఐ వుడ్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే అట్ 9 AM. ఇది గతంలో అయిపోయినట్టుగా మాట కనిపిస్తుందా లేదా ఇప్పుడు చెప్పండి. అందుకే దీని పేరు పాస్ట్. అర్థం కాలే? అర్థమైందండి. క్లియరా? క్లియర్ అండి. ప్రతి మాటలో కూడా ఇదే బలం ఉంటదమ్మా, ప్రతి మాటలో కూడా ఇదే శక్తి ఉంటది, ఇదే బలం ఉంటది. దీన్ని గనక అర్థం చేసుకుంటే 100 కాదు 1,00,000 వాక్యాలు మాట్లాడేస్తావు ఈ రోజు పొద్దున్నే. నీకు చిన్న టెక్నిక్ అర్థం కావాలి. టెక్నిక్ ఏంటా టెక్నిక్? ఓహో, ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో అట్ 9 o'clock అంటే రేపు వెళ్తాను నానా. నేను మాట్లాడుతున్నది మొత్తం ప్రెసెంట్, అది గుర్తుపెట్టుకో. నేను మాట్లాడుతున్నది ఇప్పుడు, కానీ ఇది ఈ రోజు గురించి మాట్లాడుతున్నా, ఇది రేపటి గురించి మాట్లాడుతున్నా, ఇది నిన్నటి గురించి మాట్లాడుతున్నా. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాంగ్వేజ్. గట్ మై పాయింట్? ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి, ఇప్పుడు అడగండి. నిన్నటి సంఘటన అయిపోయిందా? పాస్ అర్థమైందా? నిన్నటి విషయం అర్థమైందా? అర్థం కాలేకపోతే అడుగు, మళ్ళీ చెప్తా, 10 సార్లు చెప్తా. అర్థమైంది సార్ చెప్పు. ప్రజెంట్ టెన్స్ లో ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో ఎట్ 9 AM అన్నారు కదా సార్, అంటే నేను 9 గంటలకు వెళ్తానని చెప్తున్నట్టు కదా సార్ అర్థం? అది నేను ఇప్పుడు అదే అనిందయ్యా పెద్ద మనిషి. నేను రేపు హైదరాబాద్ 9 గంటలకు వెళ్తాను, కానీ నువ్వు మాట్లాడుతుండేది ఎప్పుడు? ప్రజెంట్ టెన్స్ సార్. ప్రజెంట్ అది చాలు నీకు. అది అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. చాలు, ఆడే ఉండు, ముందుకు పోతే వెనక్కి రావద్దు. ఇప్పుడు పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకో. పాస్ట్ నిన్నటి గురించి. వుడ్, ఆ విల్లు కాస్త వుడ్డుగా మారిపోయేసరికి మాట్లాడుతుండేది ప్రెసెంట్, కానీ నిన్నటి సంఘటన చెప్తున్నావు, అందుకే వుడ్ వాడుకో. నౌ గాట్ మై పాయింట్? ఓకే సార్. అందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు,
సార్ ఏ అంటే హర్ష? ఇప్పుడు చెప్పు. సార్ పాస్ట్ టెన్స్ కి నేను ఇంకా వెళ్ళలేదు కానీ ప్రజెంట్ టెన్స్ లో కానీ వెళ్ళి ఉండేవాడిని అనే కదా సార్ అర్థం అది. I would- మహాప్రభు సార్ నిన్న వెళ్ళి ఉంటేనైనా ఆ విషయాన్ని చెప్తున్నావు. ఓకే ఐ వుడ్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే at 9 AM. నేను వెళ్ళిపోయా. Nobody came to see me. నిన్న జరిగిన సంఘటన పాస్ట్ గతంలో అయిపోయినట్టుగా ఉండేటువంటి ఒక మాటని ఈ రోజు నాతో చెప్తున్నావు. రాము సార్ గారు, నేను నిన్న హైదరాబాద్ వెళ్ళి ఉంటేనండి, మీరు ఎందుకండి నన్ను చూడడానికి రాలేదండి, మీరు వచ్చింటే చాలా ఆనందపడేవాడిని కదండి అని చెప్తున్నాను. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? నేను చూడడానికి ఓకే ఎవరో సార్. రాలేదు. ఓకే అదే సార్ కదా అర్థమైంది బాధ, సార్. అని అర్థం అదే కదా. అవును ఓకే సార్, అవును సార్. సార్, నోబడి కేమ్ టు మీ. ఓకే సార్ నువ్వు విల్ అంటే విల్లును present- వుడ్డుగా మార్చేసరికి ఆ మాట అట్లా తిప్పి వెళ్ళిపోయింది అనమాట వెనక్కి. అవును సార్. ఓకే సార్. సరే, ఇప్పుడు బ్యాలెన్స్ ఎవరు? బాగినండి. బ్యాలెన్స్ ఎవరయ్యా? ఈ రోజు అయిపోయింది, నిన్నటి కథ అయిపోయింది. ఫ్యూచర్ ఫార్మ్ సార్. రేపు ఉందండి, ఫ్యూచర్ Yes. పాస్ట్ రేపు ఇప్పుడు Future ఫ్యూచర్ past. పాస్ట్ గురించి తెలుసుకుంటున్నాం. అంటే భవిష్యత్తులో అయిపోయినట్టుగా మాట్లాడే మాట. ఉదాహరణకు మళ్ళీ చెప్తున్నా, మనం ఇప్పుడు ఏ టెన్స్ లో ఉన్నాం? ఆదిత్య 369 లో ఎక్కినాం మనమంతా. ఏ టెన్స్ లో ఉన్నాం మనం ఇప్పుడు? ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నాయండి. Future tense. తలకాయ లేని వాళ్ళు మీకు తలకాయ లేదు. తల ఉంటే ఆ మాట ఇప్పుడున్న అనుకో. ఫ్యూచర్ పాస్ట్ లో సార్. ఫ్యూచర్ ఫార్మ్స్ ప్రెసెంట్ ఓయ్. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా కానీ మనం ప్రెసెంట్ లోనే ఉంటామయ్యా. ప్రెజెంట్ మన మాట భవిష్యత్తులోకి వెళ్ళిపోద్ది. అవును సార్, అవును సార్, అర్థం కాలే ఇంకా. అర్థమైంది సార్. ప్రెజెంట్ లో అర్థమైంది ఉండి సార్. వీటిల కోసం మనం నేను- ఎప్పుడైనా మన బటన్ ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ మీదే ఉంటది, మన అవును కాల్ సార్. ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ మీదే ఉంటది. కానీ మన మాట చాతుర్యం నిన్నటికన్నా వెళ్తది, రేపటికన్నా వెళ్తది. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? Yes, sir. ఓకే, ఇప్పుడు వుడ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్ సెంటెన్స్ బై చేంజింగ్ ఏ స్మాల్ వర్డ్. విల్ అనేది తీసేసి వుడ్ గా మారుస్తున్నా. ఐ వుడ్ గో టు హైదరాబాద్ టుమారో at 9 AM. ఇక్కడ కూడా సేమ్ సెంటెన్స్, నేను ఏం మార్చాలా. ఏం మార్చాను? ఒక విల్ అనేది వుడ్ గా Tomorrow. మార్చాను. విల్ అనేది వుడ్ గా మార్చాను నేను. ఐ వుడ్ గో టు హైదరాబాద్ టుమారో at 9 AM అన్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మాట్లాడిన మాట చూడండి, ఐ విల్ గో టు ఉంది. ఇక్కడ ఏముంది? ఐ వుడ్ గో టు. దీని అర్థం ఏమి? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా చెప్పండి. నేను రేపు 9 గంటలకు హైదరాబాద్ వెళ్తాను. నేను రేపు 9 గంటలకి 9 గంటలకు వెళ్ళి ఉంటా. హైదరాబాద్ వెళ్తాను. హైదరాబాదుకు వెళ్ళి ఉంటాను. వెళ్ళి ఉంటా. వెళ్ళి ప్లస్ ఉంటాను. ఉండాలి. ఇక్కడ ఏముంది? ఉంటాను. ఇక్కడ ఏముంది చూడండి, ప్రెసెంట్ లో ఏముంది చూడండి. నేను రేపు 9 గంటలకు వెళ్తాను. హైదరాబాద్ వెళ్తాను, అంతే. అర్థం కాలే? అర్థమైంది సార్, వెళ్తాను. దీన్ని స్టార్టింగ్ టైం అంటారు. ఏమంటారు దీన్ని? స్టార్టింగ్ టైం. స్టార్టింగ్ టైం. దీన్ని ఎండింగ్ టైం అంటారు. అందుకే ఇది ఫ్యూచర్ పాస్ట్. నౌ గాట్ మై పాయింట్ అన్న. బయలుదేరుట 9 గంటలకు, ఇది వచ్చి ఆగి ఉండుట లేదా వెళ్ళి ఉండుట, వెళ్ళి ఉంటాను అని చెప్పడానికి 9 AM వుడ్ పెట్టినాం. అప్పుడు ఏమైపోయింది? నేను రేపు 9 గంటలకు హైదరాబాద్ వెళ్ళి ఉంటాను అంటే బస్ ఎక్కడ ఉంటుంది 9 గంటలకి? హైదరాబాద్ GM హైదరాబాద్ లో ఎంజీ బస్ స్టాండ్ లో ఉంటది. యాడుంటది? ఎంజీ బస్ స్టాప్. ఎంజీ బస్ స్టాప్ లో ఉంటది. అర్థం కాలే మీకు ఇంకా? చాలా మందికి అర్థమైంది. అర్థం కాలే, చాలా మందికి అర్థం కాలే ఇంకా. అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని విల్లులు వాడాం, ఎన్ని వుడ్లు వాడాం, దాని అర్థాలు ఏంటి, దాని పరమార్థాలు ఏంటి? ఇప్పుడు ఎవరో ఒకరు రండి, చెప్పండి నాకు చూద్దాం. ఒక విల్లు వాడారు, రెండు వుడ్లు వాడాను సార్. రెండు వుడ్లు అంటే ఏవి? కోడిగుడ్లు. పాస్ట్ టెన్స్ సార్. పాస్ట్ Future పాస్ట్ ఒక past. వుడ్ వాడుతున్నాం సార్, ఫ్యూచర్ పాస్ట్ లో ఒక వుడ్ వాడుతున్నాం సార్. ఎస్, ఇప్పుడు అర్థాలు చెప్పు, అర్థాలు చెప్పు మొత్తము. ఓకే సార్. పాస్ట్ టెన్స్ లో సార్ ఫస్ట్ ఎప్పుడైనా Wood కానీ ఉండు, నువ్వు ప్రెసెంట్ లో ఏం మాట్లాడదో ఆ మాట చెప్పాలి, ఆ తర్వాతే వెనకలికి చెప్పాలి, ఆ తర్వాత ముందుకు పోవాలి. ప్రెసెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ యూ గో టు పాస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ యూ గో టు ఫ్యూచర్. ఇట్ విల్ బి వెరీ కరెక్ట్. చెప్పు ఇప్పుడు. ఓకే. ప్రజెంట్ లో అయితే విల్ అనేది వాడతాం సార్.
ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో ఎట్ 9 AM. అర్థం అంటే చెప్పు. నేను హైదరాబాద్ కి 9 గంటలకల్లా వెళ్తాను. కానీ ఇంకా వెళ్తానంటే వెళ్ళాలా? విను. వెళ్తాను అంటే ఇంటి నుంచి బయలుదేరతావానే లేకపోతే హైదరాబాద్ లో కూర్చొని వింటావానే? లేదు సార్, ఇంటి నుంచి బయలుదేరుతాను సార్. అది అంటే స్టార్టింగ్ పాయింట్ అంటారు దీన్ని. 9 సార్. గంటలకి నేను బయలుదేరే టైం అది. అందుకే నేను విల్లు పెట్టా. ఆ ఓకే విల్లును సార్. తీసేసి కాస్త వుడ్డుగా మార్చినప్పుడు వెనక్కి ముందుకు వెళ్ళిపోతుంటాం. అవును సార్. ఓకే ఇప్పుడు వెనక్కి రా. ఓకే సార్. ఐ విల్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే ఎట్ 9 AM. ఆ, నేను 9 గంటలకల్లా నేను హైదరాబాద్ వెళ్ళి ఉంటాను. ఉంటిని. అంటే కానీ అర్థమేమి నేను నిన్న 9 గంటలకంతా హైదరాబాద్ పోయి ఉంటిని, నన్ను ఎవరు తీసుకోవడానికి రాలేదు, లేదా పలానా వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళినారు అని చెప్తున్నావు. అవును అప్పుడు సార్. అది వుడ్ ఎస్టర్డే వుడ్, అది టుడే వుడ్ కాదు, Yesterday. టుమారో వుడ్ కాదు. అది అర్థమైందా? అవును సార్. ఎస్టర్డే వుడ్ సార్. అంటే పాస్ట్ అన్నమాట. ఎస్టర్డే వుడ్ ఏమంటాం? పాస్ట్ అనుకుంటాం. ఇప్పుడు రేపటికి రా. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో ఎట్ 9 AM. నేను 9 గంటలకల్లా హైదరాబాద్ వెళ్ళి ఉంటాను. రేపు జరిగే మాటలు, రేపు అయిపోయినట్టుగా మాట్లాడే మాటలు, అది కూడా అయిపోయినట్టుగా మాట్లాడేస్తున్నాం. నువ్వు చూడలేదు దాన్ని, అవును సార్. నువ్వేం చూడలేదు దాన్ని, కానీ అయిపోయినట్టుగా మాట్లాడేస్తున్నాం. కాబట్టి దాన్ని ఫ్యూచర్ పాస్ట్ అంటాం. కానీ ఏమంటాం మనం దాన్ని? ప్రజెంట్ లోనే ఉన్నాం సార్. ఏమ్మా? కానీ మనం ప్రజెంట్ లోనే ఉండి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడైనా నువ్వు ప్రెజెంట్ లోనే ఉంటావు, అది నువ్వు తెలుసుకో ఫస్ట్. ఓకే సార్. నేను ఎప్పుడైనా ప్రెజెంట్ లోనే ఉంటా, నా మాటలు Okay. ఎప్పుడైనా ప్రెజెంట్ లోనే ఉంటాయి. నేను మాట్లాడే తీరు ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంటా. దట్ ఈస్ లాంగ్వేజ్. నో గాట్ మై పాయింట్. ఓకే సార్, అర్థమైంది సార్. ఏంపా అందరూ? ఎస్ సార్. ఇప్పుడు దీన్ని ఇలాగే పెడతా. మీకు దమ్మున్నోళ్ళు దీంట్లో ఎవరైనా కానీ ఒక కొత్త సెంటెన్స్ తీసుకొని అర్థాలతో సహా విల్లు, వుడ్ 3 రకాలుగా చెప్పాలి. నేను దీన్ని ఇలాగే పెడతా, మీకు ఒక రెఫరెన్స్ కోసం ఇలాగే పెడతా. దీన్ని చూస్తూ ఈ రోజుకు, నిన్నటికు, రేపటికు క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అవసరమైతే 1 నిమిషం రాసుకొనైనా చెప్తాను సార్ అనే వాళ్ళు రాసుకొనైనా చెప్పండి, ఇబ్బంది లేదు. కానీ 100% క్లారిటీ ఇవ్వాలి. డు అనొద్దండి. ఎస్, అవసరమైతే 1 నిమిషం రాసుకొని చెప్పండి. ఎస్, ఐ విల్ ఫ్యూచర్ ఫార్మ్స్. అప్పుడే చెప్పేస్తావు అమ్మా? ఓకే, వెరీ గుడ్. చెప్పమ్మా తల్లి. ఐ విల్ గో టు తిరుపతి టుమారో. ఉండు పెద్దమ్మా, ఇక్కడ నేను చెప్పిన గోనే తీసుకోవద్దు, వెరైటీ తీసుకో, డిఫరెంట్ తీసుకో. ఈడ హైదరాబాద్ బదులు తిరుపతి పెడతానంటావేమో, సేమ్ మీనింగ్, నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది డిఫరెంట్ సెంటెన్స్, డిఫరెంట్ వర్బ్. సార్ నేను చెప్తున్నా ఐ సార్. విల్ కొంచెం ఉండమ్మా, ఎవరు లేకపోతే అప్పుడు మాట్లాడండి. గణపతి అండి. గణపతి కొంచెం ఉండయాను అంటే నువ్వే వస్తావు. ఓకే కొంచెం ఉండు. ఓకే సార్. గౌడ్ చెప్పమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ నేను విల్ తీసుకుంటున్నాను సార్. వెరీ గుడ్. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ టుమారో ఎట్ 9 PM. కొంచెం ఉండు తల్లి, కొంచెం ఉండు. ఇప్పుడు చాలా మంచి వాక్యం తీసుకున్నావు, తప్పేం లేదు, చాలా మంచి వాక్యం అది. అందరు వినండి అయ్యా. ఇప్పుడు ఆమె ఏమనిందంటే, ఆ విల్లు గోకాడ మీట్ పెట్టింది. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్. చెప్పు, ఇప్పుడు చెప్పు. టుమారో ఎట్ 9 PM. టుమారో అట్ At 9 9 PM. ఇప్పుడు రాత్రి పూట కలుస్తానని చెప్పింది ఈమె. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ టుమారో అట్ 9 PM. దీని అర్థం చెప్పు ఫస్ట్. నేను ప్రెసెంట్ లో ఉండి రేపు గురించి మాట్లాడుతున్నాను. అవును. ఏమని మాట్లాడుతున్నానంటే, నేను రేపు రాత్రి 9 గంటలకు నా ఫ్రెండ్ ని కలుస్తానని మాట్లాడుతున్నాను. అది రేపు రాత్రి 9 గంటలకు నా స్నేహితుణ్ణి కలుస్తాను. ఇది రేపు రాత్రి గురించి మాట్లాడుతున్న ఒక సంభాషణ. మాట్లాడుతున్నది ఆమె చెప్తున్నది నాతో ఇప్పుడే, కానీ మాటలో మాత్రం రేపటి గురించి ఉంది. కాబట్టి ఇది ఫ్యూచర్ ఫామ్ కిందకి వచ్చేసింది. విల్ అనే పదం వాడింది కాబట్టి. అందరికి అర్థమైందా? అర్థం కాలేదు? ఇప్పుడు వేరే వాళ్ళందరూ మాట్లాడండి. అర్థమైంది సార్. ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైందా? ఇప్పుడు ఇదే మాటని గతంలో గురించి మాట్లాడుతుంది ఆమె, నిన్నటి గురించి మాట్లాడుతుంది. ఐ వుడ్ మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే ఎట్ 9 PM. అది ఐ వుడ్ మీట్ మై ఫ్రెండ్ నా స్నేహితుడిని నిన్న రాత్రి 9 గంటలకు కలిసి ఉంటిని. వెరీ గుడ్. వెళ్ళి ఉంటిని కాదు, కలిసి ఉంటిని, మీట్ అయి ఉంటిని, కలిసి ఉంటిని, మాట్లాడి ఉంటిని అని దాని అర్థం. అది నో గాట్ మై పాయింట్. ఇక్కడ నువ్వు విల్లు తీసేసి ఉడ్డు వాడినావమ్మా. ఏం వాడినావు నువ్వు ఇప్పుడు?
వుడ్ వాడి మీకేం భయం వేసిందా? అరే ఉడ్డు కదా, దీనికి ఏమైనా అర్థం మారిందా? ఏం మారలా. జస్ట్ నిన్నటి గురించి, పాస్ట్ గురించి అయిపోయినట్టుగా మాట్లాడే మాటల్ని నువ్వు బ్రహ్మాండంగా మాట్లాడేసినావు. I would meet my friend yesterday night at 9 AM or PM. ఏమైనా చెప్పుకొని ఇష్టం. ఇప్పుడు ఇదే మాట రేపు రాత్రి మీ స్నేహితుని కలవబోతున్నావు, నువ్వు ఏ విధంగా Yes, చెప్తావు sir. చెప్పు. ఐ వుడ్ మీట్ మై ఫ్రెండ్ టుమారో ఎట్ 9 PM. రేపు రాత్రి 9 గంటలకు నా ఫ్రెండ్ కలుస్తూ ఉంటాను. కలుస్తూ ఉంటాను ఏంది ఇది? నాకు అర్థం కాలే. కలుస్తూ ఉంటాను. ఎందుకు రేపు కదా సార్? కలుస్తూ ఉంటాను కాదు తల్లి. కలిసి కలిసి ఉంటాను ఉండమ్మా. కలిసి ఉంటేని కూడా కాదమ్మా, ఎవరో మధ్యలో రాంగ్ చెప్పారు. కలిసి ఉంటాను, అంతే సార్. కలిసి మీట్ అయి ఉంటాను. ఉంటాను, రేపు Yes, sir. టయానికి మీట్ అయి ఉంటాను. అవసరమైతే మీరు కూడా రండి, అందరం కలిసి సినిమాకి పోదాం. అర్థం కాలే మీకు? నేను రేపు రాత్రి 9 గంటలకు మా స్నేహితుని కలిసి ఉంటానంటే. కలిసి ఉంటాను. Okay, sir. I would meet my friend at tomorrow night at 9 AM. tomorrow night at 9. 9 PM. రాత్రి 9 PM కి నేను నా స్నేహితుడిని కలిసి కలిసి ఉంటాను. ఇప్పుడు ఈ 3 డివిజన్స్ కనుక మీకు అర్థమైతే ఇట్లాంటి వాక్యాలు మీరు 100 మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడండి, అందరూ మాట్లాడండి. చెప్పగలుగుతాం సార్ మేము. 100 వాక్యాలు మాట్లాడుకో, 1000 లక్షలు మాట్లాడుకోయా, నీకేం ఫరక్ లేదు. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. మీరు దీన్ని తీసుకొని, దీన్ని బేస్ చేసుకొని, ఈ ఒక 2 ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. నువ్వు విల్లు వుడ్డు అంతే. ఎస్ సార్. ఒక విల్లు 2 వుడ్లు. ఎస్ సార్. అర్థం కాలే ఇంకా? అర్థమైంది సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే అది. ఇప్పుడు ఇంకొకరు, ఇప్పుడు ఇంకొకరు ఒకటి విల్లు వాడాలి, ఒకటి వుడ్ వాడాలి, ఇంకొకరు వుడ్ వాడాలి. ఇప్పుడు ఎవరు వస్తారు రండి, మీ ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. గణపతి సార్. చెప్పు. ఐ విల్ టేక్ రెస్ట్ టుమారో ఎట్ 9 o'clock. ఐ విల్ టేక్ రెస్ట్ ఐ విల్ టుమారో అట్ 9 o'clock. ఏం 9 గంటలే పట్టుకుని కూర్చున్నారు అందరూ? సరే, దీని అర్థమేంది సార్? నేను రేపు 9 గంటలకి రెస్ట్ తీసుకుంటాను. మాట్లాడుతుండేది ఎప్పుడు? ఇప్పుడే మాట్లాడుతున్నాను. రేపు విషయం ఏదాంది సార్? ప్రెజెంట్ విషయం ఏదాంది? ప్రెజెంట్ విషయం ఏదాంది అంటున్నా. రేపు రెస్ట్ తీసుకోవడం కోసం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను సార్, మాట్లాడుతున్నది మాత్రం ప్రెజెంట్ లో అని చెప్పాలా? అవును సార్, మాట్లాడుతున్నా ప్రెజెంట్ లోనండి, కానీ రేపు చెప్తున్నాను. ఇండైరెక్ట్ ఎవరో మాట్లాడుతున్నారమ్మా, ఉండమ్మా ఒక్క నిమిషం ఉండు. లోపల గొనగద్దండి అమ్మా, వినండి. ఫస్ట్ ఎవరైనా మాట్లాడుతుంటే వినండి, తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను, చెప్పండి అమ్మా. సో ఇప్పుడు గణపతి, ఐ విల్ టేక్ రెస్ట్ టుమారో అట్ 9 o'clock అన్నావు, బాగుంది. ఇదే నిన్నటి గురించి మాట్లాడాలి, నాకు పాస్ట్ గురించి చెప్పాలి. ఏం చెప్తావు? ఐ వుడ్ టేక్ రెస్ట్ yesterday at 9 o'clock. ఐ వుడ్ టేక్ రెస్ట్ yesterday at 9 o'clock. దీని అర్థం చెప్పు. నేను రేపు సార్, నేను నిన్న 9 గంటలకు విశ్రాంతి తీసుకుంటాను. విశ్రాంతి తీసుకుని ఉన్నాను. నువ్వు ఆల్రెడీ పడుకున్నావు ఇడా, అర్థమైందా? నీకు అర్థం కాలేదా? అర్థమైంది సార్. దీని అర్థం అది. ఐ వుడ్ టేక్ రెస్ట్ అంటే రెస్ట్ తీసుకునేసి ఉన్నాను నిన్ననే, లేదా తీసుకొని ఉంటిని, దాని అర్థం అది. అవును సార్. ఇది పాస్ట్ గతంలో మాట్లాడిన, నువ్వు వుడ్ మాట్లాడడం వల్ల జరిగిన సంఘటన ఏంటంటే నిన్ననే నేను రెస్ట్ తీసుకునేసి ఉంటిని, దాని అర్థం అది. ఒకవేళ ఇదే సెంటెన్స్ రేపటికి మాట్లాడుతున్నాం అనుకుందాం. ఐ వుడ్ టేక్ రెస్ట్ టుమారో అట్ 9 o'clock. ఇప్పుడు చెప్పు, దీని అర్థం చెప్పు. నేను రేపు 9 గంటలకు రెస్ట్ తీసుకుంటాను. తీసుకొని ఉంటాను. ఈడ నువ్వు లూజ్ కాకూడదు నోరు. ఎస్ సార్. నువ్వు లూజ్ అవుతున్నావు ఈడ లూజ్ ఎప్పుడు కాకూడదు. తీసుకొని ఉంటాను, పర్ఫెక్షన్ ఇవ్వాలి అక్కడ. అవును సార్. నేను రేపు 9 గంటలకంతా రెస్ట్ తీసుకునేసి ఉంటాను. ఇది తీసుకుంటాను అంతే. 9 గంటలకి తీసుకునేసి ఉంటాను. ఇది అయిపోయినట్టుగా మాట్లాడడం, ఇది ప్రారంభంగా మాట్లాడడం, ఇది నిన్న జరిగిపోయినట్టుగా మాట్లాడడం, సచ్చినట్టుగా మాట్లాడడం. ఓకే సార్. ఈ విధముగా ఫ్యూచర్ ఫార్మ్స్ అనేది మీరు 3 రకాలుగా డివిజన్ చేసుకొని ఈ రోజు నిన్న రేపటిగా నేర్చుకుంటే గనక జీవితంలో ఎవరైనా రాసింటాడు అక్కడ ఒక ఎగ్జాంపుల్,
ఇప్పుడు మీరు ఏ మెయిల్స్ ఓపెన్ చేసినా లేకపోతే ఏ న్యూస్ చదివినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈజీగా అర్థమైపోద్ది మ్యాటర్. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే సార్. చిరంజీవి would act in the next coming movie. ఏదో ఒకటి పెట్టుకో. చిరు. ఇప్పుడు చెప్పండి, దీని అర్థం చెప్పండి. చిరంజీవి వుడ్ యాక్ట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ మూవీ. చిరు. చిరంజీవి వచ్చే సినిమాలో యాక్ట్ చేసి ఉంటాడు. వుడ్ యాక్ట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ మూవీ అని ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్ పాస్టా, పాస్టా, ఫ్యూచరా? ఫ్యూచర్ ఫాస్ట్ సార్. ఎందుకు ఫ్యూచర్ పాస్ట్ అయింది? నెక్స్ట్ అండి. సార్, అది కమింగ్ అన్నారు. వుడ్ వచ్చింది కదా సార్. తలకాయ ఉందే లేదు సార్ మీకు? వుడ్ ఉంటే చాలు సార్, అది ఫ్యూచర్ పాస్టే. ములాజలే. అవును సార్. ఒకవేళ చిరంజీవి వీళ్ళు యాక్ట్ అని అన్నాను అనుకో, సార్ ప్రెజెంట్ పాస్ట్. ప్రజెంట్ ఇది ఇప్పుడు Future sir, అంతే ఇంకా అంతే. ఊగనే ప్రెసెంట్ అనుకో చాలు, లేదా ఫ్యూచర్ ఫామ్ అను అంతే, ఎక్కువ వద్దు ఇంకా. ఓకే, ఇప్పుడు దీన్ని పాస్ట్ గా నాకు ఎవరు చెప్తారో చెప్పండి. ఓకే సార్, చెప్పండి సార్. చెప్పు. చిరంజీవి వుడ్ యాక్ట్ వెస్టర్డే. ఓయ్, కొంచెం తెలివితో మాట్లాడు. పాస్టే సార్. పాస్టే కొంచెం ఏదైనా కొంచెం కొత్తదంగా చెప్పు. ఆల్రెడీ ఏమైనా యాక్ట్ చేసినాడు కదా 150th మూవీ లాస్ట్ ఇయర్ సార్. లాస్ట్ ఇయర్ అను, నెక్స్ట్ ఇయర్ కాస్త లాస్ట్ ఇయర్ చెయ్యి. లాస్ట్ ఇయర్ బాగుంటుంది సార్. లాస్ట్ ఇయర్ మాట్లాడు. చిరంజీవి వుడ్ యాక్ట్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ గాట్ ది ప్రైజ్ అండ్ గాట్ ది అవార్డ్. అయిపోయి కదా? Yes, sir. దీని అర్థం ఏమి? లాస్ట్ సంవత్సరము నటించి ఉండేను, అలాగే పోటీలో అవార్డు కూడా గెలుచుకొని ఉండేను. అయిపోయి కదా? కేల్కతం దుకాణం బంద్. ఓకే సార్. అర్థం కూడా వచ్చేసి కదా వుడ్ కి గతంలో. ఈ విధముగా మీరు ఎన్నైనా రాయొచ్చు, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఎగ్జాంపుల్స్ బాగున్నది తీసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా ఈ స్టైల్ గా చేసుకోండి. విల్లు, వుడ్, ఇది శిఖరం, ఇది నిన్న, ఇది రేపు. ఈ విధంగా మీరు కనుక ప్రాక్టీస్ చేయండి, నీకు ఇది బాగా అర్థమైతే ఇంకా నీకు ఇంగ్లీష్ లో సగభాగం అర్థమైపోయినట్టే. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు అడగండి, చెప్పండి. సార్ ఈ వీడియోని పదే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ. తర్వాత ప్రతి ఒక్కరు కూడా మినిమం ఒక 50 వర్బ్స్ తీసుకొని వీటి మీద సొంతంగా ప్రాక్టీస్ చేయండి. అర్థం కాలే? అర్థమైంది సార్. వీటి మీద ఒక 50 వర్బ్స్ తీసుకొని సొంతంగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీలో ఆ రుచి అనేది అర్థమవుతుంది. విల్లుకు వుడ్డుకు ఉన్నటువంటి రుచి అర్థమవుతుంది. ఫస్ట్ రుచి అర్థం కావాలా. రుచి అర్థమైన తర్వాత నువ్వే తింటావు. ఇంకా వాట్ యు సే ఆల్? ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదంటారా? ఇప్పుడే అడగండి, మళ్ళీ 5 నిమిషాలు కానీ చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా. అర్థమైంది సార్. గణపతి ఒకడే ఎగురుతున్నాడు పైకి కిందికి. ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఎట్లా? 2 ఎగ్జాంపుల్ చెప్పండి సార్. నువ్వు ఒకటి చెప్పు మరి. ఎగ్జాంపుల్ Okay, నువ్వు sir. చెప్పు, అర్థాలు నేను చెప్తా. విల్లు గురించి చెప్పు, వుడ్ గురించి చెప్తా. నేను మళ్ళీ వుడ్ గురించి చెప్పుకుందాం. చెప్పు, విల్లు మీద ఒకటి ఎగ్జాంపుల్ చెప్పు. ఐ విల్ స్టార్టెడ్ మై బిజినెస్. తల తిక్క మనిషి. ఎప్పుడైనా కానీ విల్లు గాని, వుడ్ గాని, షుడ్ గాని, కుడ్డు గాని ఏవన్నా రాయని, దాని పక్కన ప్రెజెంట్ టెన్స్ మాత్రమే ఉంటది, V1 మాత్రమే ఉంటది. మళ్ళీ షుడ్ భాషస్ గాని మాట్లాడకూడదు. ఇప్పుడు చెప్పు. ఐ విల్ స్టార్ట్ మై బిజినెస్ టుమారో మార్నింగ్. వదిలే, ఇంకా టైం వద్దులే అన్ని. Okay, అదే 9 o'clock అంటాం. ఐ విల్ స్టార్ట్ మై బిజినెస్ టుమారో మార్నింగ్. ఇప్పుడు దీని అర్థం చెప్పండి అయ్యా, ఎవరో ఒకరు. నేను రేపు మార్నింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తా. చూడు ఇక్కడ స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఇప్పుడు నిన్నటి చెప్తావా రేపటి చెప్తావా? నిన్నటి చెప్తాను సార్. చెప్పు. ఐ వుడ్ స్టార్ట్ మై బిజినెస్ ఎస్టర్డే. చెప్పు. అనుమానం ఏంటికి? ఇంకా అనుమానం పడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఐ వుడ్ స్టార్ట్ మై బిజినెస్ ఎస్టర్డే. దీని అర్థం చెప్పు. స్టార్ట్ చేసి ఉంటిని. చెప్పు. నేను నిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటిని. అనుమానం వద్దు, గొంతులో అనుమానం ఎందుకు పెట్టుకున్నావు? మళ్ళీ రేపటికి చెప్పి. ఐ వుడ్ స్టార్ట్ మై బిజినెస్ టుమారో మార్నింగ్. అది
ఐ వుడ్ స్టార్ట్ మై బిజినెస్ టుమారో మై బిజినెస్. మార్నింగ్. అర్థం చెప్పు. నేను రేపొద్దున బిజినెస్ చేస్తూ ఉంటాను. అది ఈ అర్థం తెలిసేంత వరకే మీకు కష్టం. అర్థం ఎప్పుడైతే అయిపోయిందో నువ్వు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు ఇక దీని మీద. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? లేదు సార్. నేను ఒకసారి ఒకటి చెప్పచ్చా సార్? ఉండమ్మా, ఇది అయిపోయింది, అతనిది అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు చెప్పు. చెప్తాలే. ఏం పా దీని మీద ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. రైట్, ఇప్పుడు ఆయమ్మ చెప్తుందంట విందాం. ఉండమ్మా తల్లి, ఉండమ్మా, కొంచెం రాసి. ఓ తల్లి ఉండమ్మా. ఒకటి విల్లు, ఒకటి వుడ్డు చూడు. నిన్నటిది వుడ్డు, రేపటిది వుడ్డు. చెప్తాలే. ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టుమారో. అది లెక్కాచారం. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. టుమారో. నేను రేపు ఇంగ్లీష్ లో మాట్లాడతా. తెలుగు అర్థం చెప్పు ఫస్ట్. అమ్మా తల్లి, మాట్లాడతాను. ఇంగ్లీష్ లో మాట్లాడతాను. బాగా గట్టిగా చెప్పాలి ఇది. మాట్లాడతాను. ఎప్పుడు? ఎప్పుడు? రేపు. రేపు. ఇది ఏమిది? విల్లుది. ఉండమ్మా, ఉండమ్మా. విల్లు. ఇది విల్లు. విల్లు అంటే భవిష్యత్ అంతే. ఓకే, ఇప్పుడు పాస్ట్ పాస్ట్ చెప్పు. ఐ వుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎస్టర్డే. ఐ వుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎస్టర్డే. ఎస్టర్డే అంతే, మళ్ళీ ఇన్ని ఎస్టర్డే కాదు. ఎస్టర్డే. దీని అర్థం చెప్పు. దీని అర్థం చెప్పు. నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడతాను. ఓయ్ పెద్దమ్మా. మాట్లాడినాను. ఓ పెద్దమ్మా. ఓ పెద్దమ్మా. చెప్పండి సార్. ఎక్కడికో ఇసిరి కొడుతీవు నువ్వు. పాస్ట్ పాస్ట్ మళ్ళీ చెప్పు, అర్థం చేసుకొని చెప్పు. ఐ వుడ్ స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే. I would speak yesterday. I would speak in English day after tomorrow. ఏదైనా కానీ దాని అర్థం చెప్పు. అర్థము. నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడతాను. ఓ పెద్దమ్మా. చెప్పండి సార్. మాట్లాడుతూ ఉంటాను. ఉండమ్మ ఉండమ్మ. అమ్మా మాట్లాడుతూ ఉంటాను ఏందమ్మా? ఏంది అందరు కొత్త కొత్త వాళ్ళు వచ్చిరే? మాట్లాడి ఉంటిని. మాట్లాడి ఉంటిని. కంప్లీటెడ్ యాక్షన్. పాస్ట్ పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అంటారు. అయిపోయినట్టుగా మాట్లాడే మాటలు. ఫస్ట్ అది తెలుసుకో. మాట్లాడి ఉంటిని, నిన్న, ఈ రోజు కాదు. అదే మాట. ఐ వుడ్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. రేపు నేను ఇంగ్లీష్ లో మాట్లాడి ఉంటాను. ఇక్కడేమో మాట్లాడి ఉంటాను రేపు, ఇక్కడేమో మాట్లాడి ఉంటిని. ఇది విల్ అనేది మాట్లాడతానంతే. అర్థమైందా? అర్థం కాలేదు ఇంకా? అర్థమైంది సార్. చాలా ప్రాక్టీస్ కావాలి పెద్దమ్మా. ప్రాక్టీస్ చెయ్యి. ఓకేనా? ఈ వీడియో చూడు. వీడియోలో రాసిన ప్రతి ముక్కని చూడు, గమనించు. నువ్వు దాని మీద బేస్ చేసుకొని రాయమ్మా. నువ్వేం తనకలాడద్దు. చాలా ప్రాక్టీస్ కావాలి దీనికి. అంత తొందరగా వచ్చేటట్లుంటే బాగుంటుండే ప్రపంచం. ఓకే, అందరూ క్లియరా? క్లియర్ సార్. క్లియర్ సార్. ఇది ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకోండి. వీడియో పెడతా కదా, మళ్ళీ తీసుకొని రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. సో లైవ్ స్టాప్ చేసేద్దాం.